తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకి కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. కానీ సమ్రాట్ ఇండస్ట్రీలోకి నువ్వు వచ్చిన తర్వాత కొంతమంది డైరెక్టర్స్, ప్రొడ్యూసర్స్, హీరోస్ రియాక్షన్ ఏంటి అసలుకి? ఎందుకంటే నువ్వు అన్నట్లుగానే రిచ్ కిడ్ లాగే కనపడతావు రియల్ లైఫ్లో రెండు విధాల. చాలా సాఫ్ట్ ఉంటావు, మంచి హైట్, వెయిట్, కలర్ కూడా. ఏంటి అసలు అప్పుడు ఆ టైంలో ఎలా డిస్కస్ చేసుకునే వాళ్ళు? మంచి మంచి మూవీస్ పడ్డాయి ఫస్ట్లో. కరెక్ట్. సామ్రాట్ని మనం క్యాస్ట్ చేసుకోవాలి ఈ క్యారెక్టర్కి అనుకునే రోజులు అనుకో అవి. యాక్చువల్గా చెప్పాలంటే నాకు గుడ్ థింగ్ ఏంటంటే హీఈస్ నాట్ అన్ యాక్టర్, ఏదో అలా చేస్తున్నాడు అన్న పేరు లేదు. సో వాట్ ఎవర్ రోల్ ఈస్ గివెన్ ఒక 1-2 takes జస్టిఫై చేసేస్తా. అండ్ ఇట్ గివ్స్ ద అంటే నేను మర్చిపోయే ఫేస్ కాదు. ఇప్పటికీ చాలా మంది గుర్తుపడతా ఉంటారు. నేను లాంగ్ గ్యాప్ 5-6 years గ్యాప్ తీసుకున్నా కూడా పీపుల్ రికగ్నైజ్ మీ, పీపుల్ ఆస్క్ మీ మూవీస్ ఎందుకు చేయట్లేదు మీరు. అదంటే ఇంకా కొంచెం బిజినెస్ సైడ్ వెళ్ళాను, ఫాదర్కి బాగాలేదు. ఆబ్వియస్లీ దట్ ఈస్ వన్ ఆఫ్ ద రీజన్. బట్ ఆల్సో అదే పీరియడ్లో ఈ ఫియాన్సీ క్యారెక్టర్స్ రావడం కూడా ఒక రీజన్. ఓకే. కానీ చెప్పాలంటే ఇండస్ట్రీలో మీకు మంచి రెప్యుటేషన్ ఉంది, అండ్ ఇంకొకటి మంచి సర్కిల్ ఉంది. మీ సిస్టర్ ఆల్రెడీ ఫ్యాషన్ డిజైనర్ కాబట్టి. అండ్ కరెక్ట్. యాజ్ అ ఫ్యామిలీ వీఆర్ వెల్ నోన్ ఎవ్రీవేర్. అదే ఇండస్ట్రీలో 40 years నుంచి అందరికీ మీకు బాగా క్లోజ్. కరెక్ట్. సామ్రాట్ని క్యారెక్టర్స్కి మంచిగా క్యాస్ట్ చేయొచ్చు అంటే చేయొచ్చు, చేయకూడదు అనుకుంటే చేయకూడదు. రెండు కూడా ఉంది. కరెక్ట్. వాళ్ళ వర్షన్. కరెక్ట్. కానీ ఎక్కడ కొంత పాలిటిక్స్ జరిగింది సామ్రాట్ రెడ్డి విషయంలో? ఇది రెడ్డి క్యాస్ట్ అనేది కొంచెం ఇబ్బంది ఉందా, లేకపోతే నిజంగా పాలిటిక్స్? లేదండి, మంచి హీరో అయిపోతాడు, బాగున్నాడు, మళ్ళీ మా ఫ్యామిలీస్లో ఉన్న హీరోస్కి ఈక్వల్గా వచ్చేస్తాడేమో, మళ్ళీ ఇంకొక హీరో ఎందుకు అంటే ఆ టైంలో ఎక్కువ ఇలాంటి నడిచినవి విన్నాను నేను కూడా. ఓకే. అంటే ఉదయ్ కిరణ్, తరుణ్ అండ్ రోహిత్ అండ్ ఇంకా చాలామంది కొంతమంది హీరోస్ వచ్చి అలా వచ్చేసారు, ఒక్కసారిగా చూస్తే అలా పడిపోయారు. కరెక్ట్. కొంత రాజకీయాలు చేసి హీరోస్ని తొక్కేశారు. పెద్ద హీరోల కొడుకులకి అడ్డుపడతారు, వీళ్ళు వస్తారేమో, కాంపిటీషన్ అవుతారేమో అనే కొంత ఇన్సెక్యూరిటీ ఉండేది అప్పుడు ఉన్న స్టార్స్ కని విన్నాను. ఇస్ ఇట్ రైట్? ఐ డోంట్ నో ద ఇంటర్నల్ స్టోరీస్ ఆఫ్ ఎవ్రీ వన్, బట్ నా విషయం వచ్చేసరికి I don't think so that happened, because I was close to everyone, every actor, every producer, every co-artist. నన్ను కాస్ట్తోనైతే దూరం పెట్టలేదు ఎవరు. ఓకే. అంటే నా విషయంలో అలా జరగలేదు. బట్ వచ్చిన క్యారెక్టర్ కొంచెం చేంజ్ చేయడం జరిగింది, బికాస్ డైరెక్టర్స్ యూస్ టు లైక్ మీ. 1-2 ఆడిషన్స్ అయ్యి, కాస్ట్యూమ్స్ కూడా ఓకే అయ్యి, దాని తర్వాత కొంచెం డామినేషన్, ఫ్రేమ్లో ఉన్నప్పుడు డామినేట్ చేస్తా హీరోస్ని. ఎగ్జాక్ట్లీ దట్ ఈస్ దేర్. అలా ఒక 3-4 మూవీస్ పోయాయి, పెద్ద మూవీసే. సో దట్స్ ఓకే. అంటే మేబీ దట్ మేడ్ మీ లైక్ కీప్ మై సెల్ఫ్ ఫిట్ ఆర్ సంథింగ్. ఎప్పుడో ఒకటి వస్తుంది అన్న కాన్ఫిడెన్స్లో ఉన్నా నేను. అంతేనా? అంతే. అప్పుడు చెప్పాల్సింది డైరెక్టర్కి, నేను కావాలంటే కొంచెం బ్లాక్ వేసేసుకుంటానండి, అంత అందంగా కనిపించింది అంటే. వాళ్ళకి తెలీదండి, దానికి కూడా రెడీ. బట్ హైట్ కానీ, హైట్ నేను రెడ్యూస్ చేయలేను కదా. సో అమితాబ్ బచ్చన్ ఉంటారు, 6 అడుగులు అందగాడు అంటారు. బట్ కొన్ని విషయాలలో క్లిక్ కాకపోతే సైడ్కి పెట్టేస్తారు. అది. కానీ మీరు వచ్చిన టైంలో ఓన్లీ మహేష్ బాబే 6 అడుగులు అందగాడు, ప్రభాస్ అంతే, ఇంకెవరు లేరు కదా. వాళ్ళు ఐఎమ్ బిగ్గెస్ట్ ఫ్యాన్స్ ఆఫ్ దెమ్. ఓకే. ప్రభాస్ గారు అండ్ మహేష్ బాబు గారు. బట్ ఎన్ని బిజినెస్లు చేసినా ఒక బాధ అయితే వేస్తుంది కదా. స్క్రీన్ మీద రెగ్యులర్గా కనిపించే ఒక యాక్టర్కి ఆల్ ఆఫ్ షడన్ ఒక్కసారిగా మూవీస్ లేవు, బిజినెస్ చేసుకోవాలి, 4 గోళ్ల మధ్య ఉండాలి, ప్రపంచానికి దూరంగా ఉండాలి, ఫ్యాన్స్, విజిల్స్, కేకలు, అరుపులు, కేరింతలు. అంటే మీ టైంలో ఇది 100 days ఫంక్షన్స్, 175 days ఎక్కువ. ఇప్పుడంటే లేదు, 1 weekలో సినిమా అయిపోతుంది అనుకో, అది వేరే విషయం. ఇవన్నీ చూసి ఒక్కసారిగా ఎన్ని కోట్లు వచ్చినా కానీ ఆ సాటిస్ఫాక్షన్, ఆ హ్యాపీనెస్ ఇవ్వదు ఒక మనిషికి, ఎస్పెషల్లీ ఒక యాక్టర్. ఎగ్జాక్ట్లీ. చిన్నప్పటి నుంచి డాడ్ యూస్ టు యాక్ట్ ఇన్ మూవీస్. సో ఆయనతోని షూటింగ్కి వెళ్ళి ఐ వాజ్ డ్రీమింగ్ బిగ్, వెరీ బిగ్. ఓకే.
ఎట్ అ సర్టన్ పాయింట్ ఐ ఫెల్ట్ ఇట్ వాస్ బిగ్. ఆ పంచాక్షరి మూవీ చేసినప్పుడు లైక్ ఇట్ వాజ్ అ లవ్లీ ఆపర్చునిటీ వర్కింగ్ విత్ అనుష్క గారు రైట్ ఆఫ్టర్ అరుంధతి. అండ్ చాలా అప్రిసియేషన్ వచ్చింది దానికి కూడా. బట్ హిట్ అనే పదం ఎప్పుడు పడలేదు నా లైఫ్లో. ఒక్కసారి కూడా పడలేదు. మంచి పేర్లు వచ్చాయి క్యారెక్టర్స్కి, కానీ చేసిన క్యారెక్టర్స్ కొంచెం కష్టం హిట్టే కదా. కొంచెం ఇష్టం కొంచెం కష్టం హిట్టే, కానీ దాంట్లో చాలా లిమిటెడ్ రోల్. దాంట్లో కూడా లైక్ నాది చాలా ఉండే రోల్, బట్ ఆన్ ద ఎడిట్ టేబుల్ థింగ్స్ గెట్ ఎడిటెడ్. ఓకే, అంటే ఒక నరేషన్లో చెప్పేశారు దట్ సుబోధ్ తర్వాత యూఎస్ఏకి వెళ్ళిపోయాడు, నేను ఒంటరి రోడ్ని అయిపోయాను అనేసి ఒక డైలాగ్ ఉంటుంది హీరో గారిది. బట్ ఆఫ్టర్ దాట్ కూడా నాకు ఉండే చాలా సీన్స్. బట్ యా, అకార్డింగ్ టు ద మూవీ టైమ్ అండ్ ఎవ్రీథింగ్, ఏ ట్రిమ్ చేయాలో వాళ్ళ ఇష్టం. సో నో కంప్లైంట్స్ అబౌట్ ఇట్. బట్ యా, అది హిట్ అయిన మూవీలో తక్కువ క్యారెక్టర్ పడిందని నా ఫీలింగ్. ఓకే, కానీ అనుష్క గారితో పంచాక్షరిలో త్రూఅవుట్ యాజ్ ఎ హస్బెండ్ ఎలా అనిపించింది వర్కింగ్ ఎక్స్పీరియన్స్ విత్ అనుష్క? అంటే ఈ రోజు చూసుకుంటే పాన్ ఇండియా, పాన్ వరల్డ్, కరెక్ట్ అన్నిటికన్నా మించి స్వీటీ అంటే నిజమైన స్వీటీ. షీఈస్ వన్ ఆఫ్ ద స్వీటెస్ట్ గర్ల్స్ ఐ హావ్ ఎవర్ మెట్. అంటే అంత స్టేచర్లో ఉండి కూడా షీఈస్ సో 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 డౌన్ టు ఎర్త్. ఆ సెట్స్లో వి రియలీ వర్క్ లైక్ కో ఆర్టిస్ట్. నేను హీరోయిన్, పెద్ద హీరోయిన్, నువ్వు ఏం కాదు ఇంకా అన్నట్టు కూడా లేదు. లైక్ ఎవ్రీ సీన్, ఎవ్రీథింగ్. అండ్ షీ యూస్ టు లవ్ వెన్ మా సీన్స్ క్లోజ్అప్లో ఉన్నప్పుడు షీ యూస్ టు లవ్ బికాస్ షీ ఎంజాయ్స్ వేరింగ్ హీల్స్ అంట. సో ఐ కెన్ వేర్ మై 5-inch హీల్స్ ఆల్సో విత్ యూ. పక్కన ఈక్వల్గా. సో యా, షీఈస్ అ వెరీ గుడ్ పర్సన్, వెరీ స్వీట్ ఆన్ సెట్స్. కరెక్ట్ పేరు పెట్టారు స్వీటీ అని. ఓకే, యా. టచ్లో ఉన్నారు ఇప్పటికి? ఇప్పుడు లేరు, ఎందుకంటే దే కీప్ చేంజింగ్ దే నంబర్స్ ఫర్ సమ్. ఎందుకు ఆర్టిస్టులు నెంబర్స్ చేంజ్ చేస్తూ ఉంటారు? వన్ ఆఫ్ ద రీజన్ ఏదైనా ఉందా? అంటే అంత స్టేచర్ ఉన్న వాళ్ళకి ఎక్కడన్నా నంబర్ లీక్ అయితే ఫోన్ కాల్స్ రావడం సహజం. ఓకే, సో ఆ డిస్టర్బెన్స్ లేకుండా దే కీప్ చేంజింగ్ నంబర్స్, అంతే. ఇప్పుడు నువ్వు చేంజ్ చేసావా ఫస్ట్ నుంచి ఇప్పటికి? లేదు, ఫస్ట్ నుంచి ఇప్పటివరకు ఒకటే. అన్ని మేనేజర్స్ దగ్గర నా నంబర్ ఉంటుంది. సో ప్లీజ్ కాల్ మీ వెన్ ఎవర్ యూ ఫీల్ ఐ గెట్ ఇన్ టు అ క్యారెక్టర్. ఫిట్ అవుతాడు ఈ క్యారెక్టర్ అనుకుంటే. ఆ ఫియాన్సీ క్యారెక్టర్లు వద్దండి ప్లీజ్, అవ్వద్దు. అవి కాకుండా ఎనీ డిఫరెంట్ క్యారెక్టర్స్ ఐఎమ్ ఆల్ ఇన్. హీరో బ్రదర్ ఎనీథింగ్, విలన్, హీరోయిన్, ఫాదర్. ఎస్, కామెడీ కూడా చేస్తాను. ఆ యాంగిల్ ఇంకా చూడలేదు మీరు. సో యా, మంచి సాల్ట్ అండ్ పెప్పర్ కావాలంటే లుక్ చేంజ్ చేసుకోవచ్చు. హీరోయిన్ ఫాదర్ అప్పుడే ఫాదర్ అనేస్తున్నావు రోషన్. ఆర్టిస్ట్కి క్యారెక్టర్కి ఏది డిమాండ్ చేస్తే అది అంతే. ప్రకాష్ రాజ్ గారు చిన్న ఏజ్లో కూడా ఫాదర్ చేశారు కదా. చేశారు, అందుకని అంత పెద్ద యాక్టర్ అయిపోయారు ఆయన. అవును, కరెక్ట్.